ఈరోజు కుమారి పూజలో భాగంగా అమ్మవారిని 4 సంవత్సరాల వయస్సులో ఉండేటువంటి బాలికగా పూజించాలి. ఇలా 4 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికకు కళ్యాణి అని పేరు. కళ్యాణం అంటే సమస్తమైనటువంటి సుగుణములు కలిగినటువంటిది అని అర్థం. అటువంటి ఆ కళ్యాణి స్వరూపంగా ఈరోజు అమ్మవారిని పూజించినట్లయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రధానంగా వీరికి విద్యలో మంచి రాణింపు కలుగుతుంది. అలానే పీహెచ్డీ లాంటి విద్యలు చేయడానికి కానీ పదే పదే ఆటంకాలు కలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇందులో చక్కటి విజయం లభిస్తుంది. పనుల్లో చక్కటి విజయాన్ని సాధించుకోవడానికి, స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభింపజేసుకోవడానికి కూడా ఈరోజు చేసేటువంటి 4 సంవత్సరాల వయసులో ఉండేటువంటి కళ్యాణి స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేసేటువంటి పూజ ఏదైతే ఉందో ఇది భవ్యంగా ఉపయోగపడుతుంది. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా ఎటువంటి విత్తనాలతో మనం ఏ పరిహారాలు పాటించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి ఇబ్బందుల్లోంచి మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున కుజదోషం వలన మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఈ కుజదోషం అంటే ఎక్కడ ఖర్చుల విషయంలో వచ్చేటువంటి కుజదోషం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్న పక్షంలో మనకి జాజికాయలు ఏ ప్రకారంగా ఉపకరిస్తాయో తెలుసుకుందాం. జాజికాయలు అనేవి మనకి అందరికీ కూడా అన్ని చోట్ల కూడా లభించేటువంటివి. జాజి చెట్టుకి ఇవే విత్తనాలుగా కూడా వ్యవహరింపబడుతూ ఉంటాయి. ఇంచుమించుగా సుగంధ ద్రవ్యాలు అమ్మే ప్రతి చోట కూడా ఈ జాజికాయలు లభిస్తాయి. వీటిని ఒక 8 జాజికాయలుగా తీసుకొచ్చుకొని ఏదైనా సరే ఒక మంగళవారం ఉన్నటువంటి రోజున మనం మన దగ్గర అట్టి పెట్టుకోవడం ప్రారంభం చేయాలి. ఈ బొడ్డుకి పై భాగాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మన వెంట ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అంటే ఒకవేళ జేబు ఉంటుంది కదా, షర్ట్ జేబు ఉంటుంది కదా, దాంట్లో ఒక 8 జాజికాయలు వేసేసుకొని ఉండాలి. ఇలా ఎప్పుడు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా ఈ జాజికాయలు వెంట తీసుకువెళ్తూ వచ్చినట్లయితే ఈ కుజుడి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తగ్గి క్రమేపీ మనకి వృధాగా అవుతున్నటువంటి ఖర్చులు ఏవైతున్నాయో వీటన్నిటిలో నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఇంతేగాక పొదుపును కూడా మనం అవలంబించగలుగుతాం. ఒకవేళ ఇలా చేయడానికి మాకు కుదరదండి, రోజు కూడా మేము జేబులో ఒక 8 కాయలు వేసుకుని తిరగాలంటే మాకు అవ్వదు అనుకున్న పక్షంలో ఇంట్లో పడుకునేటువంటి చోట తల వైపుగా కొంచెం పైభాగానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక పటాన్ని అట్టి పెట్టుకొని ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ 8 జాజికాయల్ని ఉంచండి. రోజు అదే ప్రాంతంలో పడుకుంటుండండి. అంటే మీ తల వైపుకు పడుకునేటప్పుడు స్వామివారి ఒక ఫోటో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక ఫోటో పైన గోడ దగ్గర ఉండాలి. ఆయన పాదాల దగ్గరగా కానీ లేకపోతే మీ తల వైపుగా కానీ 8 జాజికాయలు ఉండాలి. ఇలా జాగ్రత్త తీసుకుంటూ వచ్చినా కూడా ఇంతే ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంత అద్భుతంగా మనకు ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని అందించేటువంటి ఆంజనేయ దండకాన్ని శ్రవణం చేద్దాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలి వై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గంగా మన ఇంట్లో మన పెరట్లో ఉండేటువంటి చెట్లకు ఉండేటువంటి విత్తనాలు ఏ ప్రకారంగా మనకు ఉపయోగపడతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మనం ఎవరికైనా సరే ధనం ఇచ్చాం, అది తిరిగి రావట్లేదు, మనం ఇచ్చినటువంటి అప్పు తిరిగి మళ్ళీ మనకు వసూలు అవ్వాలి అనుకునేటువంటి సందర్భంలో మనకి చంద్రకాంత చెట్టుకు సంబంధించినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఏ ప్రకారంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఈ చంద్రకాంత పూలకు సంబంధించిన చెట్లన్నీ కూడా ఇంచుమించుగా మన అందరి ఇళ్ళకి వాకిట్లలో ములుస్తూ వచ్చేటువంటివే. ఇవి సాయంకాలం పూట పూస్తూ ఉంటాయి ఈ చంద్రకాంత పూలు. వీటికి ఉండేటువంటి విత్తనాలు అచ్చంగా మిరియాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అయితే మిరియాల కన్నా కొంచెం పెద్దవిగా ఉంటాయి. మిరియాలు ఎలా ఉంటాయో అచ్చంగా అలానే ఉంటాయి. వాటిని తీసుకొని వాటిని బాగా పొడి చేసి మెత్తగా చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. ఆ చంద్రకాంత విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని బాగా మెత్తగా దంచి పొడి చేసుకొని చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. వాటిలో కాస్త ఆవ నూనె కలిపి ఒక కాగితం మీద మనకి ఎవరైతే అప్పు ఇవ్వాలో అతను ఇవ్వవలసినటువంటి వాడి పేరు రాయాలి. ఈ యొక్క ఆవ నూనెలో ఈ చూర్ణాన్ని కలుపుకోవాలి. మనకు అప్పు ఎవరు ఇవ్వాలో వాళ్ళ పేరు ఈ కాగితం మీద రాసుకోవాలి. రాసి ఉంచి ఆ కాగితాన్ని జాగ్రత్తగా మడిచివేసి ఆవ నూనెలో ముంచి ఉంచాలి. అంటే ఒక గిన్నెలో కానీ లేకపోతే ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ నిండుగా ఆవ నూనె పోసుకొని దాంట్లో ఈ కాగితాన్ని ముంచి ఉంచాలి. ఇంతే మనం చేయవలసింది. అలా ఉంచేసి అలా వదిలేసేయండి దాన్ని. అలా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండనండి.
క్రమేపీ మనకి తెలియకుండానే ఇది బాగా అద్భుతంగా పనిచేసి మనకు అప్పు ఇవ్వాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకొచ్చి అప్పిస్తారు. మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పు తెచ్చుకోవడానికి చక్కగా ఫలప్రదం అవుతాయి. ఇలా వాళ్ళు అప్పిచ్చేసిన తర్వాత ఈ ఆవ నూనెను తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే ఎవరు తొక్కనటువంటి చోట పారబోసేయండి. అందులో ఉన్నటువంటి కాగితం ఏదైతే ఉందో అది తీసేసి వెంటనే తగలబెట్టేయండి. ఇంతే మనం చేయవలసినటువంటి పని. ఇలా చేయడం వలన ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्यनारायण नारायण हरि हरि सत्यनारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ओ श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि ओ श्रीमन्नारायण